హాయ్ ఫ్రెండ్స్, కాలం మారతలేదు, ప్రకృతి మారతలేదు. 3 కాలాలు ఖచ్చితంగా పాటిస్తున్నాయి. వాటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి. ఈ విషసర్పాలు కూడా వాటి ధర్మాన్ని అవి చేస్తాయి. ప్రతి ఒక్క జీవి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి వాటి ధర్మం ఖచ్చితంగా పాటిస్తున్నాయి. అవి ఎలా ఉండాలనో అలాగనే ఉంటున్నాయి. కానీ మనుషులు మాత్రం వెనుక ఒకటి, ముందు ఒకటి, మన ముందు ఒకటి, మనం పోయిన తర్వాత ఇంకొకటి, ఈ ఉసరవెల్లిలాగా మారుతున్నారు. వీళ్ళని మాత్రం అసలు దగ్గరికి రానియద్దు. ఎందుకంటే తప్పు ఉంటే అరే దిద్దుకోరా నీ తప్పును, ఈ తప్పు ఉంది అని అనాలా. ఒకవేళ తప్పు లేకుంటే నిజంగా మంచి వ్యక్తి అనాలా. అంతేగాని తప్పు ఉన్నదని ఊరంతా చెప్పి 99 మంచి చేసినవి చెప్పరు, కానీ ఒక్క తప్పు ఉంటే ఊరంతా చెప్తారు. పోనీ ఒకవేళ ఇది తప్పు అనిపిస్తుంది నీ విషయంలో, ఇది సరి చేసుకో అని చెప్పాల. అంతేగాని సొల్లు కబుర్లు ఊరంతా చెప్పి బ్లేమ్ చేయటానికి మాత్రమే, అంటే నేనే గొప్ప వీడు వేస్ట్ కాడా అని అర్థమాడా. ఒక్కో దగ్గర ఎదుటి వ్యక్తి దగ్గర ఇంకొకని గురించి తీస్తున్నాడంటే వాడు మంచోడు కాదు, నేనే మంచోడిని అనే రకం అది. అందుకోసమే ఎప్పుడు కూడా అలా మాట్లాడొద్దు. మనస్ఫూర్తిగా తప్పుంటే ఇది సరి చేసుకో అని చెప్పాలి. కళ్ళ ముంగటనే కరెక్ట్గా మాట్లాడాలి. సాటుకొకటి ముందు ఒకటి మాట్లాడకూడదు. అది మాట్లాడితే అది చాలా అన్యాయం. మనుషులు అలాగనే అవుతున్నారు కనుక మన బతుకులు మారాలి, మన జీవితం మార్చుకోవాలి, అప్డేట్ కావాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. అలా మాత్రం ఉండకండి. ఉంటే సూటిగా ఉండండి. వాళ్ళు తిట్టుకున్నా సరే, కోపగించుకున్నా సరే, ఏమైనా సరే. సరేనా? థ్యాంక్ యూ. జై హింద్.